హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే, చాలామంది నోటిఫికేషన్ రావడం లేదని అడుగుతూ ఉన్నారు. ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవైతే బిర్యానీ రైస్ అనమాట. మామూలు రైస్ అయినా బిర్యానీ రైస్ అయినా ఏవైనా కూడా ఇలాగా చేసుకున్నారని అంటే మీకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి, పురుగు పట్టకుండా ఉంటాయి. ఒక క్లాత్ తీసుకోండి. నేను ఇక్కడ క్లాత్ బ్యాగ్ని తీసుకున్నాను అనమాట. చిన్న పీస్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే బియ్యం ఇక్కడ కొద్దిగా ఉన్నాయి కాబట్టి. మీరు పెద్ద బ్యాగు అంటే మామూలుగా రోజు వండుకునే రైస్లో కూడా పెట్టుకోవాలనుకుంటే కొంచెం పెద్ద సైజ్ క్లాత్ తీసుకొని దాంట్లో పెట్టేసుకోండి. పసుపు మిరియాలు కలిపి మూట కట్టేసి ఇలా బియ్యంలో పెట్టారు అంటే మీకు చాలా రోజుల వరకు బియ్యం ఫ్రెష్గా ఉంటాయి, పురుగు పట్టకుండా ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, మనం మార్కెట్ నుంచి పచ్చిమిరపకాయలు తేగానే తొడిమలన్నీ కూడా తీసి పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అలా తీసి పెట్టుకుంటేనే అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మామూలుగా పచ్చిమిరపకాయలు మనము ఇలా కట్ చేసిన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఎట్లా కట్ చేసినా కూడా వాటి గింజలు తగులుతాయి కాబట్టి చెయ్యి అంతా కూడా చాలా మంట వస్తూ ఉంటుంది. అదే చిన్నపిల్లల పేరెంట్స్ అయితే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి ఎక్కడ కారం అంటుతుందని. అలా అవ్వకుండా ఉండాలని అంటే మీరు పచ్చిమిరపకాయలు కట్ చేసుకునే దానికన్నా ముందే కొంచెం చేతికి ఆయిల్ని అప్లై చేసుకోండి. వంట నూనె ఉంటుంది కదా, సో అది అప్లై చేసుకొని తర్వాత మీరు పచ్చిమిరపకాయలు కట్ చేసినా తొడిమలు తీసుకున్నా వాటితో ఏం చేసినా కూడా మీకు కారం అనేది తెలియకుండా ఉంటుంది అనమాట, ఆయిల్ ఉండడం వల్ల. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, వెల్లుల్లిపాయలు అయితే రోజువారీ వంటల్లో మనం యూజ్ చేస్తూనే ఉంటాం కదా. ఒక్కోసారి కొన్ని ఎక్కువగా ఒలుచుకోవాల్సి వస్తుంది వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు. అలాగా అప్పుడు ఏంటంటే కొంతమందికి గోర్లు చిన్నగా ఉంటాయి, గోర్లు కొరికేసి అలవాటు చాలామందికి ఉంటా ఉంటుంది. స్కిన్ అంతా పైకి వెళ్ళిపోయి గోరు లోపలికి ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు గోర్లతో తీసుకున్నా కూడా, ఒక గోర్లు ఉండే వాళ్ళైనా సరే ఆ రసం అనేది లోపలికి పోతే 2 రోజులు నొప్పి వస్తుంది అనమాట. నాకైతే అలాగే అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఏంటంటే, మాకు ఇది ఇబ్బందిగా ఉంది ప్రాసెస్ అనుకునే వాళ్ళు వాటర్లో కొంచెం సేపు ఒక 10-15 నిమిషాలు మీరు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలనుకున్నప్పుడు అల్లం ఎలాగో నానబెడతాం కదా, దాంతోపాటు ఈ వెల్లుల్లి కూడా నానబెట్టారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను జస్ట్ ఇప్పుడే వేశాను, ఇప్పుడు వేసి తీస్తేనే ఇంత తొందరగా వచ్చేస్తుంది చూడండి. అదే మీరు నానబెట్టి తీసుకున్నారని అంటే అసలు ఇంత ప్రాసెసే ఉండదనమాట. లేయర్ అంతా నానిపోయి ఉంటుంది కాబట్టి నీట్గా వచ్చేస్తుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానుకున్నప్పుడు ఈ తడితో చేస్తే పేస్ట్ పాడవద్దని అనుకుంటారేమో. మనము అల్లం ఎలాగో తడితో గీకినప్పుడు ఆరబెట్టుకొని పేస్ట్ చేసుకుంటాం కదా, సో అలాగే కాటన్ క్లాత్ పైన వెల్లుల్లి వేసి కూడా మనం ఆరబెట్టుకున్న తర్వాత చేసుకుంటే సరిపోద్ది అనమాట. నీట్గా ఉంటాయి చూడండి. ఇలాగా చాలా సింపుల్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది నానబెట్టి తీయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వెండి గ్లాస్ అయితే ఎలాగా ఉందో, సాల్ట్ వాటర్ అవడంతో కొంచెం మరకలుగా అయిపోయింది. ఎంత తోమినా కూడా నీట్గా ఉండదనమాట. కాబట్టి ఈజీగా అయిపోవాలి, మనకి పని సింపుల్గా అయిపోవాలనుకుంటే టూత్ పేస్ట్ ఉంటుంది కదా, అది ఏ పేస్ట్ అయినా పర్వాలేదు, టూత్ పేస్ట్ అయితే సరిపోతుందనమాట. సో టూత్ పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్లో చాలా టిప్సే ఉన్నాయి. ఇక్కడ మీరు తీసుకున్న వెండి ఐటమ్ డిజైన్ ఉండేది అయితే కనుక టూత్ బ్రష్తో రుద్దండి. డిజైన్స్ ఉండేవి విగ్రహాలు లాంటివి ఉంటాయి కదా, అది టూత్ బ్రష్తో అయితే చాలా బాగా క్లీన్ అవుద్ది అనమాట, గ్యాప్స్లో అంతాకి పోయి. ఇది ప్లెయిన్ గ్లాసే కాబట్టి నేను ఇక్కడ స్క్రబ్బర్తో రుద్దేస్తున్నాను అనమాట. ఒక్కోసారి స్క్రబ్బర్తో రుద్దాల్సిన అవసరం కూడా లేకుండానే క్లీన్ అవుతుంది, కాకపోతే ఇక్కడ మరకలు ఎక్కువగా ఉన్నాయనేసి నేను స్క్రబ్బర్ తీసుకున్నాను. చూడండి అసలు ఎంత నీట్గా వచ్చేసిందో, ఒక్క మరక కూడా లేకుండా ఇలాగా బాగా వస్తుంది అనమాట. టూత్ పేస్ట్తో క్లీన్ చేస్తే తెల్లగా వస్తాయి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఎప్పుడైనా సరే వెండి ఐటమ్స్, దీపాలైనా ప్రమిదలైనా లేదంటే విగ్రహాలైనా ఇలాగా గ్లాసులు గిన్నెలైనా కూడా ఎప్పటికప్పుడు తుడిచిపెట్టుకోవాలన్నమాట. మనం క్లీన్ చేసిన వెంటనే నీట్గా డ్రై క్లాత్తో తుడిచిపెట్టుకున్నామంటే తెల్లగా అలాగే ఉంటాయి, మళ్ళీ మరకలు పడకుండా. ఆలుగడ్డలు అనేటివి మనం ఇంట్లో ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాం కదా, ఎందుకంటే ఇవి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. మనకి ఏదైనా ఎమర్జెన్సీగా కావాలి, కూరగాయలు ఏం లేవు అనుకున్నా ఇలాంటి గడ్డలు దుంపలు ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఎక్కువ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము, అప్పటికప్పుడు ఈజీగా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి. అయితే ఇవేంటంటే మొలకలు వస్తూ ఉంటాయి, మోజులు అంటారు కదా, సో అవి వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయలతో కలిపి పెట్టుకోండి. ఇలాగా పెట్టుకున్నారు అంటే మీకు ఆలుగడ్డలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే, వెల్లుల్లిపాయలు కూడా మనకి ఇలా మంచిగా డ్రైగా ఉంటేనే అవి తొందరగా పాడు కాకుండా ఉంటాయి కాబట్టి వెల్లుల్లిపాయలు కూడా నీట్గా ఉంటాయి అన్నమాట, ఎక్కువ కుళ్ళిపోయే గడ్డలు లేకుండా ఉంటాయి కాబట్టి. ఇలాగ ఓపెన్ ప్లేస్లలో మంచిగా గాలి తగిలే ప్లేస్లలో ఇలాగ 2 కలిపి పెట్టేసుకున్నారని అంటే అవి పాడుగావు, ఇవి పాడుగావు.
నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం చేసి పెట్టుకుంటాం కదా. అయితే చేసి పెట్టుకున్న కొద్ది రోజులకి ఇది కలర్ చేంజ్ అవ్వడమో, లేకపోతే లోపల వాటర్ ఫామ్ అవ్వడమో, లేదంటే స్మెల్ మారిపోవడమో జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇలాగా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే అది స్మెల్ మారకుండా ఎప్పటికీ నీట్గా ఉండాలంటే మనము వంటలో యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా, సో అది కొంచెం ఒక స్పూన్ వేసేసి మంచిగా ఇలాగ కలిపి పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మీకు ఎన్ని రోజులు ఉన్నా కూడా పేస్ట్ అనేది స్మెల్ మారకుండా ఉంటుంది, లోపల వాటర్ లాంటిది రాదు. ఇంకోటి ఇలాగే ఉంటుంది అనమాట, ఫ్రెష్గా ఉంటుంది. అయితే బయట కూడా మనకి ఈ రోజులలో ఇది అంతా చేసే ప్రాసెస్ అని చాలామంది ప్యాకెట్లు కొనుక్కుంటూ ఉంటారు. ఆ ప్యాకెట్లతో చేసిన వంట అంత మంచిగా ఉండదు, ఇంకోటి అంత హెల్దీ కూడా కాదు. మనం ఇవి చూసి నీట్గా చేసుకుంటాము, కుళ్ళిపోయినవి పొట్టు లేకుండా ఇలా పొట్టు అన్ని తీసేసి ఇలాగ చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో. అయితే బయట అవన్నీ చేయరు, అంత కుళ్ళిపోయిన దాంతో వేస్తారు, అల్లం పొట్టు తీయరు, వెల్లుల్లి పొట్టు తీయరు, అలాగే గ్రైండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది ఎంతవరకు సేఫో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కసారి మీరు టైం కేటాయించుకొని అదొక కేజీ ఇదొక కేజీ తెచ్చిపెట్టుకొని మంచిగా గ్రైండ్ చేసి స్టోర్ చేసుకున్నారు అంటే మీకు చాలా రోజులు ఉంటుంది, మంచిగా హెల్తీగా తినొచ్చు. నిమ్మకాయల్ని మనము ఈ సీజన్లో తెచ్చుకున్నవి ఏంటంటే ఒక్కొక్కసారి బయట పెట్టడమో, లేకపోతే తెచ్చుకున్నవి ఎక్కువ రోజులు ఉన్నప్పుడు డ్రై అవ్వడమో, వాటి నుంచి జ్యూస్ ఎక్కువగా రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే నిమ్మకాయలు కొంచెం గట్టిగా అయ్యాయి, డ్రైగా అయిపోయాయి, ఎండిపోయినట్టు అయినాయి అనుకున్నప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళల్లో ఒక 5 minutes అలాగా పెట్టేసేయండి. అప్పుడు నిమ్మకాయలు ఏంటంటే కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. అప్పుడు మనం కట్ చేసుకొని జ్యూస్ తీస్తే మంచిగా జ్యూస్ ఎక్కువగా వస్తుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా చక్కెరని మనం స్టోర్ చేసుకుంటున్నప్పుడు చీమలు ఎక్కుతూ ఉంటాయి, అది మామూలే కదా. తీపి వస్తువులు ఎక్కడ ఉన్నా కూడా చీమలు అనేటివి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఈ సీజన్లో ఇంకెక్కువగా కనిపిస్తాయి అనమాట. కానీ ఒక్కొక్కసారి గబ్బు చీమలు లాంటివి వస్తాయి, అంటే అదే చిన్నగా ఉంటాయి చీమలు, ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అలా చీమలు రాకుండా ఉండాలంటే చక్కెరలో లవంగాలు వేసి పెట్టండి. చక్కెర కూడా గడ్డలు గడ్డలుగా ఉంటలు కట్టకుండా కూడా నీట్గా ఉంటుంది. ఇంకా ఇలాగా మనమైతే జీడిపప్పు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా, ఏదైనా ప్రసాదాలు చేయాలనుకున్నా, లేకపోతే మనం ఏమైనా స్వీట్స్ చేసుకున్నా కూడా వేసుకుంటూ ఉంటాం కదా. సో అలాగా జీడిపప్పు అయితే చాలా తొందరగా పురుగు పట్టేస్తుంది. పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిలో కొన్ని మిరియాలు కలిపి పెట్టండి. మనకేంటంటే ఇవి మిరియాలు ఉండడం వల్ల అంత ఈజీగా పురుగు రాదు, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. తెచ్చుకున్న పప్పు అంతా కూడా మంచిగా ఎప్పటికీ నీట్గా ఉంటుంది. ఇంకోటి గ్లాస్ బాటిల్లో మీకు అవైలబుల్ ఉంటే స్టోర్ చేసుకోండి, ఇంకా బాగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తుంది అయితే ఇది గుమ్మడి పప్పు అనమాట. మనకి ఈ సీజన్ ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది కదా. సో బ్లడ్ తక్కువ ఉన్నదని చెప్పడము, హెయిర్ ఫాల్ అవ్వడము, స్కిన్ గ్లో లేకపోవడం, ఇవన్నీ కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎవరిని అడిగినా కూడా అంటే మామూలుగా బ్లడ్ తక్కువ ఉందని చెప్తున్నారు అని అంటారు. హెయిర్ ఫాల్ అంతా జుట్టంతా ఊడిపోతుంది, ఏం చేసినా కూడా ఫలితం లేదనుకుంటూ ఉంటారు. చాలామంది చెప్తూ ఉంటారు ఈ రీజన్స్. అలాంటి వాళ్ళు ఏంటంటే గుమ్మడి పప్పు తినడం చాలా మంచిది. గుమ్మడి పప్పుని ఒక 10-15 పప్పులు మార్నింగ్ ఈవినింగ్ అలాగా తీసుకుంటా ఉండండి. దాంతోపాటు బాదం కూడా నానబెట్టి తీసుకున్నారంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మనం రెగ్యులర్గా చేయాలి. ఏదో 4 రోజులు చేసి వదిలేయడం కాదు, రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. కొంచెం చిన్న ప్యాకెట్స్గా తెచ్చుకున్నారనంటే మీకు అవి తొందరగా పాడు కాకుండా ఉంటాయి, లేదంటే చీమలు పట్టడం, పురుగులు పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకొని ఎప్పటికప్పుడు వాడేస్తూ ఉండండి, రెగ్యులర్గా చేయండి. మీకు హెయిర్ ఫాల్ సమస్యలు, స్కిన్ గ్లోయింగ్, బ్లడ్ తక్కువగా ఉండడం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు మనకి ఇంట్లో అందరికీ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే పప్పు అనేది మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా కూడా చేస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే పప్పు తినడం చాలా హెల్దీ. మనకి పిల్లలు నాన్ వెజ్ తినట్లేరని చాలామంది చెప్తూ ఉంటారు. అలా నాన్ వెజ్ తినకపోయినా పర్వాలేదు, వాళ్ళు పప్పు తింటే సరిపోతుంది. మనకి నాన్ వెజ్లో ఉండేటివన్నీ కూడా ఈ పప్పులో మాంసకృతులు అనేటివి పప్పులో ఉంటాయి కాబట్టి మంచి ప్రోటీన్స్తో ఉంటాయి, అన్నీ కూడా మనకి బాగుంటాయి. అందుకోసం పప్పు అయితే ఎక్కువ తెచ్చిపెట్టుకుంటాం కదా. సో పప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ఎండుమిరపకాయలు వేసి పెట్టండి, మీకు కందిపప్పు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో ఏంటంటే పెరుగు అనేది మనం ఎంత బాగా తోడు పెట్టుకున్నా కూడా సాయంత్రానికి పుల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. అలా పుల్లగా అయిపోకుండా ఉండాలంటే ఇలాగా చిన్నది ఒక ఎండు కొబ్బరి ముక్క ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇలా పెరుగులో పెట్టుకున్నామనంటే మనకి పెరుగు అనేది ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది. మనం మామూలుగా నైట్ టైంలో తోడు పెట్టుకుంటాము, మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి నైట్కి తినేస్తూ ఉంటాం కదా. చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు, ఇది పెరుగు పుల్లగా అయిపోతుందని. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇక్కడ కొబ్బరి గిన్నె చూసారా, ఇది నేను ఇంట్లోనే ఎండబెట్టుకున్నాను అనమాట. నేను అసలు కొబ్బరి గిన్నెలే కొనను, ఇంట్లో కొట్టినవే ఇలా ఎండబెట్టుకొని నీట్గా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా తోటల కాడికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఇంట్లో చెట్లు ఉన్నప్పుడు కానీ, ఇలా పచ్చి మామిడికాయలు బయట దొరికినప్పుడు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అవి ఏంటంటే మాగాలి మనకి అనుకున్నప్పుడు, మనం ఎక్కువ బయట పచ్చి మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు మాగబెట్టుకోవాలనుకుంటే బియ్యంలో పెట్టేసి పెట్టండి, మీకు తొందరగా మాగిపోతాయి అనమాట.
బియ్యంలో కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి లోపల వేడికి తొందరగా మాగుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో దోసకాయలు, ఈ కర్బూజకాయలు మనము ఎక్కువగా తింటాము, వాటర్ ఉండే ఐటమ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోపల గింజలు ఉంటాయి కదా, సో చాలా వరకు అందరు కూడా ఈ కర్బూజకాయని తినేటప్పుడు గింజల్ని పడేస్తూ ఉంటారు. ఇలా గింజలన్నీ తీసేసి కాయను మాత్రము వాళ్ళ పీసులు కట్ చేసుకొని తినడమో, జ్యూస్ చేసుకొని తాగడమో చేస్తూ ఉంటారు. మాకి రాయలసీమలో కడపలో ఏంటంటే తినే దోసకాయలు ఎక్కువ అనమాట. దోసకాయలు ఇంకా పిచ్చి ప్రాణంగా తింటారు. వాళ్ళు ఏంటంటే గింజల్ని తీసి ఒక 2 days పక్కన వదిలేశారు అంటే ఇలాగ మొత్తం కూడా కొద్దిగా ఆ స్కిన్ అంతా కూడా కుళ్ళినట్టు అయ్యి మొత్తం ఇలాగ గింజ సపరేట్ అవుతుంది అనమాట. ఆ స్కిన్కి గింజ లేకుండా సపరేట్ అవుతుంది. ఇలా బాగా పిసికేసి తర్వాత దీన్ని బొక్కల గిన్నె ఉంటుంది కదా, సో ఆ జాలి గిన్నెలో వేసేసుకొని కడిగేసామనంటే గింజలన్నీ కూడా పైన మిగిలిపోతాయి. ఆ వేస్ట్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. 2 days పక్కన పెడితేనే ఇంత బాగా వస్తుంది. అప్పటికప్పుడు తీస్తే స్కిన్తో పాటు ఉంటాయి అనమాట. చూడండి ఇలాగ స్టోర్ చేసుకుంటారు. ఇన్ని స్టోర్ చేసుకున్నారు ఏం చేసుకుంటారు అనుకుంటారేమో, ఇక్కడ ఇవి తినే అలవాటు ఉంటుంది అనమాట. టైంపాస్ కోసం తినే వాళ్ళు ఉంటారు, డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర రాకుండా తినే వాళ్ళు ఉంటారు. చాలా రకాలుగా అంటే పొద్దుతిరుగుడు గింజలు ఉంటాయి కదా, సో అవి ఈ దోస గింజలు ఇవి రెండు కూడా ప్యాకెట్స్లలో అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మార్కెట్లలో అయితే బస్తాలుగా ఇట్లా బఠానీలు ఇవి పప్పులు ఎలా అమ్ముతారో అలాగా ఈ గింజలు అమ్ముతారు అనమాట. అయితే గింజలు ఇవి టైంపాస్ కోసం ఎందుకు తినడం, ఇంత ప్రాసెస్ అవసరమా అనుకుంటారేమో. ఈ గింజల్లో చాలా రకాల మనకి కావాల్సిన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయన్నమాట. ఈ గింజల్ని తినడం చాలా మంచిది మనకి. గుమ్మడి గింజల గురించి చెప్పాను కదా, అలాగే ఈ దోస గింజల్లో కూడా మనకి చాలా రకాల విటమిన్స్ ఉంటాయి, మంచిది తినడము. ఇంకా మనకి ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే ఎక్కువగా డ్రింక్స్ తాగుతూ ఉంటాం కదా, ఇంట్లో చేసుకునే ఫ్రూట్ జ్యూసెస్ అయినా లేదంటే నిమ్మకాయ నీళ్ళు అయినా లేకపోతే షర్బత్ అయినా కూడా ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇవైతే సజ్జా గింజలు. సో ఇవి 1 స్పూన్ నానబెట్టుకున్నారంటే ఇంట్లో 4-5 తాగొచ్చు. ఇవేంటంటే కొంచెం నానబెట్టుకొని ఇలా తెల్లగా అయిన తర్వాత మాత్రమే తాగాలి. అప్పటికప్పుడు వాటిలలో కలిపేసుకొని అవే అయితాయిలే అని అనుకొని తాగకూడదు. ఇలాగ కొంచెం 1 స్పూన్లో పావు భాగం తీసుకున్నారంటే ఒక మనిషికి సరిపోతాయి అనమాట. 1 స్పూన్ నానబెట్టుకున్నారంటే 4 అయితే ఇవి బాడీకి మంచిగా హెల్ప్ చేస్తాయి, బాడీ కూల్ అవ్వడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారము. ఇదైతే లాస్ట్ ఏప్రిల్లో పట్టించిన కారం అనమాట, మిషన్ ఆడిచ్చిన కారము. చూడండి ఇంకా ఎంత బాగుందో. ఇంకా మీకు ఇట్లా కెమెరాలో కొంచెం తెల్లగా కనిపిస్తుంది కానీ అంటే లైట్ ఎల్లో లాగా కనిపిస్తుంది కానీ చాలా రెడ్గా ఉందన్నమాట. కారం అలా ఎప్పటికీ ఎర్రగా ఉండాలన్నా మంచిగా నీట్గా ఉండాలన్నా కూడా దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపి పెట్టుకున్నారనంటే మీకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, కారము తెల్లబడకుండా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పాలు మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలన్నా లేదంటే అవి కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తాయి. కొన్ని ఎనుములు ఏంటంటే అంటే కొన్ని బర్రెలు ఏంటంటే పెంచిన గడ్డిని మురికి కాలువలలో నీళ్ళతో పెంచిన గడ్డిని అట్లా కోస్తున్నప్పుడు పాలు కూడా నీచు వాసన లాగా వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఒక ఇలాచీ వేసి పెట్టి కాగబెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ప్యాకెట్ చూపిస్తాను చూడండి. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ తెచ్చాను. ద్రాక్షని నేను తక్కువగా వాడతాను అనమాట, నాకు పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి ఎప్పుడో ఒకసారి 4 వేస్తాను ఏదో ఫార్మాలిటీ కోసము. ఇక్కడ చూసారా అప్పుడు ఎన్ని రోజుల తర్వాత కూడా ఎంత బాగా ఉన్నాయి చూడండి. ఎక్కడో ఒక్కొక్కటే కొంచెం కలర్ చేంజ్ అయింది తప్ప మిగిలినవి అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. అయితే ఇవి ఇలా ఉండడానికి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ వీడియో చేశాను, దాదాపు 1 year బ్యాకే చేశాను ఈ వీడియో, ప్యాకెట్ తెచ్చిన కొత్తలో. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇలాగే ఉన్నాయన్నమాట. ఏం చేస్తాను అంటే నేను ఇలాగ తెచ్చుకున్న ద్రాక్షలో కొంచెము చక్కెర వేసి పెడతానమాట. కొద్దిగా మరీ ఎక్కువ అవసరం లేదు, ఇలాగ కొద్దిగా చక్కెర వేసి కలిపి పెట్టేస్తాను. అప్పుడు ఏంటంటే ఇవి మంచిగా డ్రైగా ఉంటాయి, ఇంకొకటి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి, అసలు వీటికి పురుగు అనేది పట్టదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని పచ్చిమిరపకాయలని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఇలాగే చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలకి అంటే పచ్చిమిరపకాయలనే కాదు మిరపకాయలకి ఎక్కువగా పెస్టిసైడ్స్ కొడతారు, పురుగు మందులు ఎక్కువగా కొడతారనమాట. చాలా కాస్ట్లీ పురుగు మందులు కొడతారు. ఎందుకంటే మేము కూడా పండించే వాళ్ళం కాబట్టి నాకు ఐడియా ఉంది. సో ఇవేంటంటే ఇవి తినడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. దాదాపు అందరు పప్పు తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అనుకుంటారు, ఈ పచ్చిమిరపకాయలు తింటేనే ఎక్కువ గ్యాస్ వస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అలా పచ్చిమిరపకాయలు తిన్నా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే సాల్ట్ వాటర్లో వీటిని ఎక్కువసేపు నానబెట్టేయంటే వాటర్లో సాల్ట్ వేసేసుకొని ఒక 1/2 hour అయినా ఇలాగ వీటిని వాటర్లో ఉంచేసి తర్వాత నీట్గా ఇలాగ జీలకరించినట్టు కడిగేసి ఒక కాటన్ క్లాత్ పై ఆరబెట్టేసుకుని తర్వాత తడి లేకుండా మీరు కవర్లో కట్టుకొని స్టోర్ చేసుకోండి. మీకు పచ్చిమిరపకాయలు 2-3 నెలలు గ్యారెంటీ ఇస్తాను నేను, అస్సలు కుళ్ళిపోవు, నీట్గా ఉంటాయి.
ఎన్ని తెచ్చుకున్నా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. తడి లేకుండా నీట్గా ఆరిపోయిన తర్వాతనే కవర్లో స్టోర్ చేసుకోవాలి. ఇంకా మనం కడిగే అవసరం కూడా ఉండదు. మళ్ళీ వండుకునేటప్పుడు డైరెక్ట్ కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల వాటిపైన ఉన్న పెస్టిసైడ్స్ ఏవి ఉన్నా కూడా మొత్తం విరుగుడు అవుతాయి. కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనకి అవి తినడం వల్ల ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయన్నమాట. ఈసారి ఒకసారి గమనించండి, పచ్చిమిరపకాయ తిన్న రోజు మీకు గ్యాస్ ట్రబుల్ వస్తుందో లేదో. ఇంకొక చూడండి, ఇక్కడ మనకైతే జర్నీస్ చేసేటప్పుడు ట్రావెల్లో వాటర్ బాటిల్ తీసుకెళ్తూ ఉంటాము. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇంట్లో ఎంత కూల్గా తీసుకెళ్ళినా సరే బయటికి వెళ్ళేటప్పటికి అవి హాట్గా అయిపోతూ ఉంటాయి కదా. సో నార్మల్ బాటిల్స్లో వాటర్ తీసుకెళ్లే వాళ్ళు ఏంటంటే ఇలాగ సాక్స్ అయితే చాలా మందంగా ఉంటుంది అనమాట, తొందరగా డ్రై అవ్వదు కూడా. ఇలాగ బాటిల్ సైజ్ సాక్స్ని తగిలిచ్చేసుకొని దాన్ని తడుపుకొని పెట్టుకొని తీసుకెళ్ళండి. అప్పుడు మీకు ఎంతసేపు ఉన్నా కూడా లోపల వాటర్ అనేవి అట్లనే చల్లగా ఉంటాయి. అంటే మీరు చల్లగా తీసుకెళ్తే చల్లగానే ఉంటాయి. ఒకవేళ చల్లగా లేనివైతే ఇలా ఓపెన్లో పెట్టుకుంటే చల్లగా అయిపోతాయి. బ్యాగులలో పెట్టుకునే వాళ్ళు డైరెక్ట్ పెడితే బ్యాగ్ అంతా తడిగా అవుతుంది కాబట్టి ఏదైనా కవర్లో పెట్టేసుకోండి. ఇలాగ బయట గాలికి పెట్టారంటే మీకు ఆ పైన ఉండే క్లాత్ తడిచి ఉంటుంది కాబట్టి మంచిగా డ్రై అవుతూ మీకు వాటర్ అనేటివి చల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది నేను ఇప్పుడు కొత్తగా చెప్తున్న ప్రాసెస్ ఏం కాదు, పాతకాలం నుంచి యూజ్ చేస్తున్నది అందరూ కూడా. అప్పుడు ఏంటంటే కాటన్ క్లాతులు కట్టుకునే వాళ్ళు. ఇప్పుడైనా మీరు సాక్స్ వద్దనుకుంటే కనుక మంచిగా మందంగా ఉండే నాప్కిన్ చుట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి, మీకు మంచిగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత కాస్ట్లీ నెయిల్ పాలిష్లు తీసుకున్నా సరే కొద్ది రోజులకి అవి గట్టిగా అయిపోతూ ఉంటాయి, థిక్గా అయిపోతూ ఉంటాయి అనమాట. అది నెయిల్కి పెట్టుకున్నా కూడా అంత అంటుకుంటూ ఉంటుంది, బట్టలకి అంతా అంటుతుంది, గలీజ్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, మూత కూడా ఓపెన్ అవ్వడం లేదు, అంత టైట్ అయిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటాయి కదా. సో ఏంటంటే ఇంకా గట్టిగా అయిపోయింది, పాడైపోయిందని పడేస్తూ ఉంటారు. అట్లా చేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక గిన్నెని తీసుకొని దాంట్లో వాటర్ పెట్టుకొని కొంచెం ఒక 2 minutes అలాగా వాటర్ని హీట్ చేసేసుకోండి. మరీ ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 minutes చేస్తే సరిపోతుంది అనమాట. ఇలాగా చేసుకున్న వాటిని అయితే మీరు కాసేపు పక్కకు వదిలేసేయండి. అంటే వాటర్ హీట్గా ఉంటాయి కాబట్టి కాసేపు వదిలేయండి. లేదంటే చూడండి, తీయగలిగితే ఇలా తీసేసి బాగా షేక్ చేసేయండి బాటిల్ని. ఒకసారి ఇలాగా బాగా షేక్ చేశారని లోపలంతా కూడా మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూసారా, మూత కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. లోపల నెయిల్ పాలిష్ కూడా చాలా లిక్విడ్గా ఉంటుంది అనమాట. లైట్గా ఉంటుంది, థిక్గా లేకుండా. చూసారా ఎంత నీట్గా ఉంటుంది. అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఏవైనా సరే ఎన్ని రోజుల అయినా కూడా ఎట్లా గడ్డగట్టినవైనా కూడా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఏంటంటే ఇవి ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కున్నప్పుడు మంచి ఇష్టమైన కలర్లు ఉన్నప్పుడు పడేయాలంటే మనసు ఒప్పదు కదా. అలాంటి టైంలలో ఇలాగ ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది చూపించాను కదా ఇందాకలా, అప్పుడు ఇలాగా డ్రాప్ కారలేదు చూడండి. ఇప్పుడు తీసి ఇట్లా పైకి పట్టుకుంటే డ్రాప్ కిందికి వచ్చేస్తుంది చూడండి. అంటే అంత లిక్విడ్ లాగా అయిపోయిందనమాట. అప్పుడు థిక్గా ఉండింది, పెట్టుకుంటే కూడా చాలా నీట్గా అందంగా వచ్చేస్తుంది. మనము ఇలాగా లైట్ కలర్ డార్క్ కలర్తో మనము డిఫరెంట్గా నెయిల్ ఆర్ట్ కూడా వేసేసుకోవచ్చు. అది ఎప్పుడైనా ఇంకోసారి చూపిస్తాను. ఇలాగ నెయిల్ పాలిష్ థిక్గా అయినప్పుడు ట్రై చేయండి. పసుపుని మనము ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాం కదా. సో అలాగ తెచ్చుకున్నప్పుడు చాలామంది పురుగు వస్తుంది పసుపు అని అంటారు. నాకైతే ఎప్పుడు రాలేదు. ఒకవేళ మీకు అలా వస్తుంది అనిపిస్తే కనుక ఇలాగ ట్రై చేయండి. ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, దానికి తొడిమే దగ్గర ప్లేస్లో గింజలు ఉంటాయన్నమాట. దాన్ని కొంచెం ఇలా బ్రష్ చేశారంటే గింజలు రాలుతాయి. ఆ పసుపులో అలా ఎండుమిరపకాయ గింజల్ని ఒక కాయ గింజల్ని వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా వేసి పెట్టుకోండి. మీకు పసుపు అనేది ఎప్పటికీ కూడా పురుగు రాకుండా నీట్గా ఉంటుంది. ఎన్ని రోజులైనా కూడా ఇలా నీట్గా వాడుకోవచ్చు అనమాట. ఎండుమిరపకాయ ఏంటంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ గింజలు ఇంకా ఎక్కువ ఘాటు అనమాట. సో రాకుండా ఉంటాయి. మామూలుగా మగవాళ్ళ షర్ట్స్ ఐరన్ లేకపోతే ఫోల్డింగ్స్ కష్టం అనుకుంటా ఉంటారు. ఐరన్ లేకపోయినా ఐరన్ ఫోల్డింగ్ పెట్టుకోవాలనుకుంటే ఈ రకంగా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ మీకు 2 రకాలుగా చూపిస్తాను. ఫస్ట్ అయితే దానికి బ్యాక్ సైడ్ తిప్పేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ తిప్పేసి హ్యాండ్స్ని ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. మనం ఫోల్డ్ చేసేటప్పుడు అవి ఎట్లా పడితే అట్లా కాకుండా అవి ప్లెయిన్గా ఉండేటట్టు, అంటే చిన్న ముడతలు పడతాయి కదా, ఆ ముడతలు లేకుండా ఇలాగా నీట్గా పెట్టేసుకోండి. తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ నుంచి ఇలాగా తీసుకురండి. ఇలా తీసుకొచ్చిన దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా వేసేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి సెట్ చేసేసుకొని నీట్గా ఉండేలాగా మిడిల్లోకి ఇలాగ ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఫోల్డ్ చేసేసి ఏదైనా ఒకవైపు లోపలికి ఇలాగ దూర్ చేసేయండి. ఇప్పుడు ఇలా చేసినప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఐరన్ ఫోల్డింగ్ లాగానే వచ్చేస్తుంది అనమాట. ఇదే రకంగా కాకుండా ఇంకో రకంగా కూడా చూపిస్తాను చూడండి. ఇందాకలాగే ఈ హ్యాండ్స్ని అయితే ఇలాగే చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ని కూడా
నీట్గా ముడతలు లేకుండా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి రెండింటిని కూడా ఈక్వల్గా చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత ఒకసారి కిందది ఇలాగా అనేసి తర్వాత పైకి అన్నారనంటే చూడండి ఎంత నీట్గా ఎంత సింపుల్గా మీకు పని అయిపోతుందో. ఇలా మిడిల్లోకి చేసి చిన్న ఫోల్డింగ్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. నన్నైతే లాస్ట్ టైము లాంగ్ ఫ్రాక్ ఫోల్డింగ్ చూపెట్టండి అని ఒకరు కామెంట్ పెట్టారనమాట. సో లాంగ్ ఫ్రాక్ని ఈరోజు చూపిద్దామనేసి చూపిస్తూ ఉన్నాను. ఈ లాంగ్ ఫ్రాక్ని కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇది మీకు మామూలుగా కాటన్దైనా ఆర్గంజాదైనా నెట్టెడ్దైనా ఏదైనా సరే ఇలాగే చేసేసుకోవచ్చు. అంటే క్లాత్ ఏదైనా ఫ్యాబ్రిక్ ఏదైనా సరే ఫోల్డింగ్ ఈ విధంగానే చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ని సరిగ్గా సెట్ చేసేసుకోండి. హ్యాండ్స్ ఏంటంటే ఇవి ఇలాగా ఉండాలి. తర్వాత ఇవి మనకి హ్యాండ్స్ని ఆ పక్క ఈ పక్క నీట్గా ఈక్వల్గా వచ్చేలాగా ఇలాగా చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇలా మొత్తం దగ్గరికి మలిచేసేయండి. కింద పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దగ్గరికి మలిచేసుకొని ఇప్పుడు దీనిని కింద వైపు నుంచి ఒకటి బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్ నుండి కిందికి ఇలాగా తీసుకొచ్చేసి ఇప్పుడు ఇలాగా ఒకటే లేయర్ తీసుకోండి. ఇన్ని లేయర్లలో పెట్టొద్దు. జస్ట్ పైన సింగిల్ లేయర్ ఉంటుంది కదా, ఆ సింగిల్ లేయర్లోకి మాత్రమే దూర్చండి. మీకు నీట్గా ఉంటుంది. అన్ని లేయర్లలోకి పెడితే అంత నీట్గా రాదు, కుప్పలాగా అయిపోతుంది. చూసారా, ఇంత బాగా చేసేసుకోవచ్చు అనమాట. మనము ఏ లాంగ్ ఫ్రాక్ అయినా కూడా ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా కూడా ఇదే ఫోల్డింగ్స్తో పెట్టేసుకోండి. ఇదే విధంగా చేసేసుకోండి. మీరు చాలా సింపుల్గా తక్కువ స్పేస్లోనే ఎక్కువగా మనము ఇవి ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొత్త చీపుర్లు తెచ్చుకున్నప్పుడు చాలామంది కూడా డస్ట్ అంతా రాలుతూ ఉంటుంది. చాలా చిరాగ్గా ఉంటుంది. నాకైతే స్కిన్ మీద అంతా దురద వచ్చినట్టు అవుతూ ఉంటుంది అనమాట. ఆ కొత్త చీపురు తెచ్చుకోవాలంటే భయం వేస్తుంది నాకు, ఎందుకంటే ఈ ప్రాసెస్ వల్లే. కానీ నేను సింపుల్గా ఇలా ట్రై చేస్తాను. సో దానివల్ల నాకు అంత ప్రాబ్లం అనిపించదు అనమాట. ఇలాగా కవర్లో ఉన్నప్పుడే దాన్ని బాగా ఇలాగా రఫ్ చేసినట్టుగా రెండు చేతులతో ఆ లోపల చీపురంతా కూడా ఇలా కదిలేలాగా మొత్తము నలిపేస్తాను. ఆ తర్వాత దాన్ని ఇక్కడ మొత్తం కూడా ఈ కిందకు వచ్చేసి ఉంటుంది. మీకు ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి కవర్లో కనపడడం లేదు. మామూలుగా అయితే నేను ఇంకా మనం హ్యాండిల్ వైపు పట్టుకొని అక్కడ కట్ చేసేసి కిందికి దీంట్లోకి వేసేసి ఆ కవర్ని డైరెక్ట్ పడేస్తాను అనమాట. ఇప్పుడు మీకు చూపెట్టడం కోసం నేను కింద వైపు కట్ చేశాను. చూసారా ఎంత రాలుతుంది చూడండి లోపల నుంచి. ఇలా బాగా నలిపేశాను కదా, సో అలా రఫ్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉండేదంతా వచ్చేస్తుంది అనమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కాకుండా బయట ఏరియాస్లో చేసుకోవాలి. మీకు బయట ఏరియా లేదు అంటే అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు బయట చేయలేరు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే బాత్రూంలో చేసేయండి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇది గాలికి లేయడం, అట్లా వాళ్ళ స్కిన్కి అంటుకోవడము, సోఫాల మీద చైర్ల మీద ఎక్కడైనా బెడ్షీట్లకు అంటుకొని ఉండడం, అది మళ్ళీ మనం పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు అంటుకుంటా దురద వస్తుంది అనమాట. కాబట్టి ఇచ్చింగ్ లాగా రాకుండా ఉండాలంటే బాత్రూంలో చేసేసుకోండి. బయట ఓపెన్ ఏరియా ఉండేవాళ్ళు బయట చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత దానికి కొంచెం కొబ్బరి నూనెను అప్లై చేసేసి ఇలా దూరం ఉండే దువ్వెన ఉంటుంది కదా, సో దగ్గర పండ్లతో ఉండేది కాకుండా అలాంటి దువ్వెనని తీసుకొని ఒకసారి ఇలా దువ్వినట్టుగా మొత్తం చేసేయండి. అప్పుడు కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒకసారి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసేయండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇంకా ఎక్కువగా ఏదైనా రాలేదున్నా కూడా రాలకుండా నీట్గా ఉంటుంది అనమాట మనకి. ఎప్పుడు కొత్త చీపురు తెచ్చుకున్నా కూడా ఇలా చేసేయండి. మీకు ఫస్టే ప్రాబ్లం అంతా అయిపోద్ది అనమాట. ఎక్కువ రోజులు రాలకుండా నీట్గా ఉంటుంది. చూసారా ఎంత వచ్చిందో అసలు. ఆ పక్క చూడండి కుప్పలాగా ఉంది కదా, అంత ఉంటుంది వేస్టేజ్. నెక్స్ట్ వచ్చేసి మనము డైలీ వేసుకునే షూస్ కాకుండా ఇలాగా అప్పుడు ఇప్పుడు ఏమైనా ఫంక్షన్స్కి వేసుకునేటివి ఉంటాయి కదా, అవి నీట్గా ఉండాలి అని అంటే ఇలాగ ట్రై చేయండి. ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్ తీసేసుకొని కొంచెం ఇలాగ ఉండలాగా చేసేసి ఆ తర్వాత దీనిపైన మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఇంట్లో వాడుకునే పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే కొంచెం స్ప్రే చేసేసి మరి పూర్తిగా లోపలికి నెట్టకుండా కొంచెం ఎడ్జెస్లో ఇలాగ ఉండేలాగా పెట్టేసుకోండి. ఇలా పెట్టడం వల్ల అవి వాటి షేప్ మారకుండా ఉంటుంది, లోపలికి పురుగులు లాంటివి ఏమైనా పోకుండా ఉంటాయి. ఇంకోటి అవి ఎప్పటికీ కూడా మంచి స్మెల్తో ఉంటాయి, బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలాగా చేసి పెట్టుకున్నారు అంటే మీరు బయట ఓపెన్ ఏరియాలలో పెట్టినా కూడా ఏమైనా పురుగులు పోతాయనే భయం ఉండదు. మీకు షూ పాడవుతుందనే ఇది కూడా లేకుండా నీట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హ్యాంగర్స్కి చాలామంది షర్ట్స్ హ్యాంగ్ చేస్తూ ఉంటారు. అవి హ్యాంగ్ చేసినా కూడా జారిపోయినట్టు అవుతూ ఉంటాయి అన్నమాట, అటు ఇటు పోతూ ఉంటాయి. బటన్స్ పెట్టకుండా పెడితే ఇంక అంతే సంగతులు, ఇలా ఊడిపోతూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. ఇక్కడ షర్ట్కి నేమ్తో ఇలాగా ఉంటాయన్నమాట.
సో వీటిలోకి ఇలాగ హ్యాంగర్ని పెట్టేసి తర్వాత మీరు హ్యాండ్స్ పెట్టుకొని హ్యాంగ్ చేసుకున్నారు అని అంటే మీరు ఊపినా దాన్ని ఏం చేసినా కింద మీద వేసినా కూడా అదైతే ఊడిపోదనమాట. ఇక్కడ నేను రెండింటికి తగిలిచ్చాను, కావాలంటే ఒకదానికైనా కూడా ఇలాగ వేసి మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. బటన్స్ పెట్టకపోయినా సరే ఇది ఊడిపోదనమాట, నీట్గా ఉంటుంది. ఎన్ని హ్యాంగర్స్కైనా ఇలాగే తగిలిచ్చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దేవుడి గదిలో దీపం వెలిగించుకోవడానికి అగ్గిపుల్లని అయితే గీస్తూ ఉంటాం కదా. సో ఇలాగ గీసిన దానికి ఖాళీ మొత్తం మసిలాగా రాలుతూ ఉంటుంది, అగ్గిపుల్లలంతా చూడడానికి అసహ్యంగా ఉంటుంది కదా. సో ఎట్లాగో మనము అగ్గిపెట్టెనైతే ఒకటి అయిపోయిన ఖాళీ డబ్బా ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇలా కొంచెము డబల్ టేప్ని తీసుకొని అగ్గిపెట్టెకి ఇలా పెట్టేసేయండి. డబల్ టేపే ఉండాలని ఏం లేదు, మీరు ఫెవికాల్ కానీ ఫెవికిక్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఖాళీ అయిపోయిన డబ్బాని దీనికి కొత్త డబ్బాకి ఇలాగా అంటించేసేయండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు రెండు గుర్తుపట్టేదానికి ఈజీగానే ఉంటుంది. లేదంటే ఇక్కడ నెయిల్ పాలిష్ కానీ ఏదైనా పెట్టుకోండి గుర్తుగా ఉండాలంటే. ఇక్కడ ఖాళీ అయిపోయింది నల్లగా ఉంటుంది, కొత్తదైతే తెల్లగా డబ్బా ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపట్టేస్తాము. ఇలాగా అయిపోయిన డబ్బాలోకి ఈ పుల్లలు ఉంటాయి కదా అవి వేసి పెట్టుకున్నారు అంటే మీకు ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా ఉంటుంది. మీకు ఈ డబ్బాతో పాటే అది కూడా రెడీగా ఉంటుంది, గలీజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మనము దీపం అయితే రోజు వెలిగించుకుంటూనే ఉంటాం కదా. సో ఈ వెలిగించుకునే దీపంలోకి ముందే అంటే దీపం వెలిగించక ముందే ఆ ఒత్తికి కొంచెము ఇలాగా జవాదును తీసుకొని అప్లై చేసేయండి. ఇక్కడ నేను వెలిగించిన తర్వాత చూపిస్తాను కాబట్టి ఇలాగ పెడతా ఉన్నాను. ఒత్తికి అంటుకొని మనం జవాదంతా వేసేసినామంటే మనకి ఆ దీపం వెలుగుతున్నంతసేపు ఇంట్లో చాలా డివోషనల్ ఫీల్ ఉంటుంది అనమాట. ఇంట్లో అట్లాంటి మంచిగా పీస్ఫుల్గా ఉంది అంటే మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడా అందరూ పీస్ఫుల్గా ఉంటారు, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటారు, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇల్లంతా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఎప్పుడైనా కాఫీ పొడి గడ్డగట్టేస్తూ ఉంటుంది కదా, ఏదైనా చూసుకోకుండా పెట్టేయడమో లేదంటే మనం ఎంత కేర్గా లేకుండా ఉండడమో లేదంటే ఇదంటే చిన్న ప్యాకెట్ కానీ మామూలుగా ఒక్కోసారి బాటిళ్ళల్లో ఉండే కాఫీ పొడి కూడా గడ్డగట్టేస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా గడ్డకట్టేస్తూ ఉంటుంది. అప్పుడు పడేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఇంకా గడ్డగట్టిందని ఏం చేసుకోలేక పడేస్తూ ఉంటాం కదా. సో అట్లా మనకి ఎక్కువ ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. కొంచెం పెరుగుని తీసుకొని ఆ పెరుగులోకి ఈ కాఫీ పౌడర్ని అయితే వేసి పెట్టేసుకోండి. ఇలా కాసేపు పక్కన రెస్ట్ ఇచ్చారనంటే అది మంచిగా కరుగుతుందనమాట. ఇంకా తర్వాత తీసేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసేసి స్పూన్తో బాగా ఇలా కలిపారనంటే పెరుగులో మొత్తం కూడా కాఫీ పౌడర్ బాగా కలిసిపోతుంది అనమాట. ఆ గడ్డంతా కూడా కరిగి బాగా కరిగిపోతుంది. ఇలా కరిగిన దాన్ని మనము మంచిగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఎక్కడంటే ఎక్కువ మనకి ఫేస్కి నెక్కి ఎక్కడైనా నల్లగా ఉండే పార్ట్ ఉంటుంది కదా, మెడ దగ్గర చాలా డార్క్ అయిపోతూ ఉంటుంది, మోచేయి దగ్గర, ఇంకొకటి ఏంటంటే నోస్ దగ్గర, ముక్కు చుట్టూ, కళ్ళ కింద ఇలాంటి ప్లేసెస్లలో కొంతమందికి ఎక్కువగా నల్లగా ఉంటుంది, చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అలాంటి డార్క్ ప్లేసెస్ మీద చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఓన్లీ అక్కడే పెట్టుకోమని కాదు, ఫేస్ అంతా నెక్ అంతా అప్లై చేసేసుకోవచ్చు. పెరుగు ఉన్నది కదా, పెరుగు ఫేస్ పైన ఉండే డర్ట్ అంతా తీసేస్తుంది అనమాట. ఇంకా కాఫీ పౌడర్ అనేది మనకి ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది, చాలా షైనీగా తెల్లగా వస్తుంది. స్కిన్ అనేది మంచిగా స్మూత్గా అయిపోతుంది, తొందరగా క్లీన్ అయిపోద్ది అనమాట. మంచి గ్లోయింగ్ వస్తూ ఉంటుంది. ఇలాగా ట్రై చేస్తూ ఉండండి. ఇది ఎవరికైనా సెట్ అవుతుంది. మాకు ఇది పడుతుంది పడదు అనేది ఏం లేదు. పెరుగు అనేది మంచిగా ఇది పులుపుగా ఉంటుంది కాబట్టి స్కిన్ పైన ఉండే మురికంతా కూడా తీసేసి స్కిన్ మంచిగా గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్ళాలనుకున్నప్పుడు కొంతమంది మేకప్ వేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళ ఫేస్ చూస్తే నీట్గా ఉంటుంది, మనం మేకప్ లేకుండా పోతే కొద్దిసేపటికే మన ఫేస్ అంతా డల్ అయిపోతుంది అనమాట. కానీ మేకప్ క్రీమ్స్ అవి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ క్రీమ్స్ పెట్టుకుంటే పడదు మాకు, కానీ ఏం చేస్తాము అని అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా ఏదో ఒక క్రీమ్ అయితే యూజ్ చేస్తారు కదా, ఫేస్ క్రీము, ఫెయిర్ అండ్ లవ్లీ లాగా, అలాంటి క్రీమ్నే కొంచెం తీసుకొని దాంట్లోకి కొద్దిగా పౌడర్ని వేసేసుకొని కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకొని ఫేస్కి మంచిగా డాట్స్ పెట్టేసుకొని మీరు క్రీమ్ ఎలా యూజ్ చేసుకుంటారో అలాగే దీన్ని కూడా అప్లై చేసుకోండి. కాకపోతే క్రీమ్ పూసుకున్న తర్వాత పౌడర్ వేసుకుంటారు కదా, అలా కాకుండా క్రీమ్తో పాటే పౌడర్ ఉంటుందన్నమాట. ఇలా ఫేస్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. మీకు ఈవెన్గా రావాలంటే డాట్స్ పెట్టేసుకొని పౌడర్ వేసుకునే పఫ్ ఉంటుంది కదా, ఆ పఫ్తో స్ప్రెడ్ చేసేసుకోండి. అంతా కూడా ఫేస్ పైన స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ కలర్ గమనించండి, ఈ పక్క పెట్టిన దగ్గర డిఫరెన్స్ గమనించండి. మీకు మేకప్ క్రీమ్స్ అవసరమే లేకుండా, ఫౌండేషన్లు ఇవన్నీ అవసరమే లేకుండా ఇంట్లోనే మంచిగా మేకప్ చేసుకున్నట్టుగానే ఉంటుంది. ఇది జస్ట్ మీరు వాడే క్రీము పౌడర్ కలిపితే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది మీకు వాటర్ ప్రూఫ్ లాగా కూడా పనికొస్తుంది అనమాట. ఈసారి ఇలా ట్రై చేయండి.
ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరొక చిన్న రిక్వెస్ట్ అండి, నోటిఫికేషన్ రాని వాళ్ళు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి నేను పెట్టిన వీడియోస్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.